నమస్తే, నేను రఫీ. వెల్కమ్ టు ఫోకస్. వేసవిలో చల్లటి బీర్ తాగితే ఆ మజాయే వేరు. అందులోనూ కింగ్ ఫిషర్ బీర్ ఉంటే ఆ కిక్కు రెట్టింపోతుంది. కానీ తెలంగాణలో ఈ బీర్లకు పెద్ద చిక్కే వచ్చి పడింది. వచ్చే వేసవిలో ఈ బీర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకు? ఫోకస్లో చూద్దాం. మందుబాబులకు కింగ్ ఫిషర్ బీర్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు దాన్ని అమృతంలా ఫీల్ అవుతారు. ఏ చిన్న పార్టీ జరిగినా ఈ బీర్ బాటిళ్ళు ఓపెన్ కావాల్సిందే. అలాంటిది ఈ బీర్లను ఇక కొనలేని పరిస్థితి రాబోతోంది. అందుకు కారణాలేంటో తెలుసుకుందాం. తెలంగాణలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ముఖ్యంగా బీరుబాబులకు కెక్కు దిగిపోయే వార్త. కెక్కెక్కించే కింగ్ ఫిషర్ బీర్ ఇక కనిపించదు. అత్తకోడళ్లు కొట్టుకుంటే మొగుడి కడుపు మాడినట్టుంది తెలంగాణలో బీరుబాబుల పరిస్థితి. కింగ్ ఫిషర్ బీరు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి బీరు ఉత్పత్తి చేస్తున్న యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీకి మధ్య పంచాయతీ నడుస్తోంది. దీంతో తెలంగాణలో యూబీ బ్రాండ్ కింద ఉన్న అన్ని బీర్లకు కొరతొచ్చి పడింది. ఈ పంచాయతీ కంటిన్యూ అయితే ప్రస్తుతం అరాకొరాగా దొరుకుతున్న కేఎఫ్ బీర్లు క్రమంగా కనుమరుగు కానున్నాయి. తెలంగాణలో బీర్ మార్కెట్లో అత్యంత పాపులర్ బ్రాండ్ కింగ్ ఫిషర్ బీర్. మార్కెట్లోని మద్యం సేల్స్లో ఈ బీర్ 70% మార్కెట్ను ఆక్రమించిందంటే దీనికున్న పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ బీరు ఇక వచ్చే నెల నుంచి అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సేల్స్ను నిలిపివేయాలని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలోని లిక్కర్ షాపుల్లో కింగ్ ఫిషర్ బ్రాండ్లకు చెందిన బీర్లు తక్కువగా లభిస్తున్నాయి. మరో 10 రోజుల వరకు మాత్రమే స్టాక్ ఉంది. ఆ తర్వాత తెలంగాణలోని ఏ లిక్కర్ షాప్లోనైనా నో స్టాక్ బోర్డులు పెట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఫిబ్రవరి తొలి వారంలోనే నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా వైన్ షాపుల్లో కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ ప్రీమియం లాగర్, కింగ్ ఫిషర్ అల్ట్రా బీర్లు దొరకటం లేదు. కొన్ని వైన్ షాపుల్లో అందుబాటులో ఉన్నా మందుబాబులకు ఎక్కువగా ఇవ్వట్లేదు, పరిమితంగానే ఇస్తున్నారు. నెలాఖరుతో స్టాక్ అయిపోతే నెక్స్ట్ ఏంటి అనేది సమస్యగా ఉంది. మార్కెట్లో ప్రతి 100 మంది బీర్లు తాగేవారిలో 69 మంది కింగ్ ఫిషర్ బీరే తాగుతున్నారు. ఇక ముందు కింగ్ ఫిషర్ బీర్ లభించదు అంటే వాళ్ళంతా లబోదిబోమంటున్నారు. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లదే గుత్తాధిపత్యం నడుస్తోంది. మార్కెట్లో 70% సేల్స్తో దూసుకుపోతోంది. ఈ బీర్లను యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఈ బ్రాండ్ కింద కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్స్ బీర్లు లభిస్తున్నాయి. కంపెనీ తెలంగాణకు సరఫరా నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ బీర్లు ఇక కనిపించకుండా పోనున్నాయి. అయితే వీటి సరఫరా ఎప్పటికిప్పుడు నిలిపివేసిన మార్కెట్లో మరో వారం 10 రోజుల వరకు కింగ్ ఫిషర్ బీర్లకు కొరత వచ్చే అవకాశం లేదని తెలంగాణ ఎక్సైజ్ శాఖ చెబుతోంది. మరోవైపు కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ కోసం వైన్ షాపుల యజమానులు అప్రమత్తమయ్యారు. వీలున్నంత ఎక్కువగా కింగ్ ఫిషర్ బీర్లకు ఇండెంట్ పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిపోల వద్ద కేఎఫ్ బీర్లకు ఎక్సైజ్ శాఖ రేషన్ విధించినట్టు తెలుస్తోంది. కేఎఫ్ బీర్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా దానిని క్యాష్ చేసుకునేందుకు ఓవైపు వైన్ షాపుల యజమానులు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఎక్సైజ్ శాఖ వారికి షాక్ ఇచ్చింది. ఇక కింగ్ ఫిషర్ బీర్లకు సంబంధించి మందుబాబుల కష్టాలు మరీ దారుణంగా ఉన్నాయి. ఇన్నాళ్లు కేఎఫ్ బీర్లు తాగేందుకు అలవాటు పడ్డ బీరుబాబులు ఇప్పుడు అవి లభించకపోవడంతో తెగ టెన్షన్ పడుతున్నారు. అసలు కింగ్ ఫిషర్ బీర్లు దొరకవు అన్న మాట వింటేనే వారికి కిక్కు దిగినంత పని అవుతోంది. అంతేకాదు కేఎఫ్ బీర్ల కోసం ఉన్న షాపులన్నీ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా వాటిని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ట్యాక్స్ పేయర్స్ బాధ అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. సంవత్సరం 2025 వరకు మా పాత బకాయిలు క్లియర్ అనుకుంటూ సప్లైస్ రేపటి నుంచి బంద్ చేస్తామంటారు. అంటే గుత్తాధిపత్యం ఉంది కాబట్టి ఇది కూడా ఈ కమిటీ రిపోర్టు వచ్చే సందర్భంలో ఈ విధంగా వచ్చి చేస్తే వాళ్ళు అడిగినటువంటి 33%, 30% వాళ్ళు అడిగినటువంటి ప్రైజ్ ఫిక్స్ చేస్తారు అనేది వాళ్ళ అంటే లైక్ ఆ టాక్టిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో డెఫినెట్గా ఇతర రాష్ట్రాల కంటే మన రేట్లే తక్కువన్నాయి. రేపు కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడిగిన ప్రకారం ఇచ్చే సమస్య ఉండదు. సో అంటే ఈ ఒత్తిళ్లకు తలొకే సమస్య ప్రసక్తి ఉండదు. కిక్కు సమస్య కాదు, కానీ అసలు లిక్కరికే సమస్య రావడం వెనుక ఆంతర్యం ఏంటన్నది బీరుబాబులకు అర్థం కావడం లేదు. కానీ సమస్యను మాత్రం పరిష్కరించాలని కోరుతున్నారు. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లకు కొరత ఎందుకు వచ్చింది? అసలు సరఫరా ఎందుకు ఆగిపోయింది?
బీర్ల ఉత్పత్తి బేస్ రేట్ పెంపు లేకపోవడమే ఇందుకు కారణమా? యునైటెడ్ బ్రూవరీస్ వర్షన్ ఏంటి? తెలంగాణ సర్కార్ నిర్ణయం ఏంటి? తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లకు కొరత రావడానికి కారణమేంటి? కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ ఎందుకు ఆపేసింది? యూబీ కంపెనీకి తెలంగాణ సర్కారుకు ఎక్కడ చూడింది? బేస్ రేట్ పెంచమనడం వెనుక మతలబేంటి? బేస్ రేట్ పెంచితే వచ్చే సమస్యలపై గవర్నమెంట్ వెర్షన్ ఏంటి? తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ టీజీబీసీఎల్కు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా రిలీజ్ చేసింది. తమకు చెల్లిస్తున్న బేస్ రేట్ పెంచాలన్నది కంపెనీ డిమాండ్గా ఉంది. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరలను పెంచింది. కానీ తయారీదారులైన తమకు చెల్లించే బేస్ ధరను పెంచకపోవడంతో భారీ నష్టాలొస్తున్నాయని యూబీ కంపెనీ తెలిపింది. బీర్ల సరఫరా నిలిపివేతకు ఇది కూడా ఒక కారణమని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. ఇక తెలంగాణ సర్కారుకు చెందిన టీజీబీసీఎల్ నుంచి తమకు 900 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని తెలిపింది. ఇది కూడా కంపెనీ నష్టాలకు కారణమైందంటూ ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి లేఖలో వివరించింది యూబీ సంస్థ. సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్లోని రెగ్యులేషన్ 30 ప్రకారం తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి తమ బీర్ల సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బెవరేజెస్ లిమిటెడ్ తన లేఖలో పేర్కొంది. టీజీబీసీఎల్ బీర్ల ప్రాథమిక ధరను 2019 నుంచి ఇప్పటి వరకు సవరించలేదని తెలిపింది. ఇప్పటికీ కూడా అదే బేస్ ధరను చెల్లిస్తున్నారని కంపెనీ చెబుతోంది. 5 ఏళ్లుగా బీర్ తయారీదారులకిచ్చే బేస్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించలేదనేది కంపెనీ వాదన. ముఖ్యంగా బీర్ తయారీదారులకు ఎప్పటి నుంచో కేసుకు 289 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. బీర్ల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరిగినందున బేస్ ధరలు పెంచాలని యూబీతో పాటు మిగతా లిక్కర్ కంపెనీలు కూడా ప్రభుత్వాన్ని కోరాయి. ఈ బేస్ ధరల విషయంలో కొద్ది రోజుల క్రితం ఆల్ ఇండియా బీర్ అసోసియేషన్ ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. సీఎంతో పాటు ఎక్సైజ్ మంత్రి వద్ద జరిగిన అంతర్గత చర్చల్లోనూ లిక్కర్ కంపెనీల బేసిక్ ధరలు పెంచేది లేదని సర్కార్ ఖరాఖండిగా తేల్చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే యూబీ కంపెనీ తమ బీరు ఉత్పత్తులను తెలంగాణలో సరఫరా చేయవద్దని నిర్ణయించింది. అంతేకాదు పెరిగిన ముడి సరుకుల దృష్ట్యా బేస్ రేట్ను పెంచే విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఈ ప్రతిష్టంభనను తొలగించుకోవడానికి టీజీబీసీఎల్తో చర్చలకు సిద్ధమని యూబీ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు టీజీబీసీఎల్ ఎండీ ఎక్సైజ్ డైరెక్టర్ హరికృష్ణకు యూబీ కంపెనీ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ గరిమా సింగ్ లేఖ రాశారు. ఏప్రిల్ 1, 2024 నాటికి తమకు 702 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని లేఖలో తెలిపారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఎలాంటి చెల్లింపులు జరగలేదని స్పష్టం చేశారు. బేస్ రేటు పెంపు నిర్ణయం జరిగిన వెంటనే బీర్ల సరఫరాను యథాతథంగా కొనసాగిస్తామని వెల్లడించారు. తమ బకాయిలు సెప్టెంబర్ 2025 లోపు దశలవారీగా చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీజీబీసీఎల్కు రాసిన లేఖలో కోరారు. యూబీ కంపెనీ తీరుపై తెలంగాణ సర్కార్ గరమవుతోంది. బేస్ రేటు పెంచాలని అల్టిమేటం ఇవ్వడంపై రేవంత్ సర్కార్ మండిపడుతోంది. లిక్కర్ రేట్ల విషయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. యునైటెడ్ బెవరేజెస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1% పెంచాలని ఒత్తిడి చేసిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనిపై స్పందించిన సీఎం రేవంత్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. గత ఏడాదిగా ఎక్సైజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామన్నారు సీఎం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా లిక్కర్ కంపెనీలకు క్రమంగా క్లియర్ చేయాలని సీఎం రేవంత్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. మరోవైపు యూబీ సంస్థ కోరిన విధంగా బేస్ రేట్ పెంచడం జరగదని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తేల్చి చెప్పారు.
బీర్ల ధరల పెంపు అంశంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకోకముందే యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్పై ఒత్తిడి తేవడం పద్ధతి కాదని స్పష్టం చేశారు. గుత్తాధిపత్యంతో బీర్ల ధరలు పెంచాలని యూబీ కంపెనీ చూస్తోందని విమర్శించారు. ఒత్తిళ్లకు తమ ప్రభుత్వం తలొగ్గే ప్రశ్నే లేదన్నారాయన. మరోవైపు యూబీ కంపెనీ బకాయిల విషయంలో చేస్తున్న ప్రచారంపై మంత్రి జూపల్లి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 1,130 కోట్లు చెల్లించామని తెలిపారు. ఇంకా ఆ కంపెనీకి 658 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. కానీ కంపెనీ 702 కోట్ల రూపాయలని తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలోని బకాయిలే 407 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు మంత్రి. అవుట్ స్టాండింగ్ జ్యూస్ ఈ కంపెనీవి చూసుకుంటే 650 క్రోర్స్ ఉంది. మేజర్గా దీంట్లో 70% అంతా కూడా డిసెంబర్ 2023 కంటే ముందు పేమెంట్స్. సో ఈ ప్రభుత్వం వచ్చాక 1131 క్రోర్స్ యూబీ గ్రూప్కి, ఒక్క యూబీ గ్రూప్ తీసుకుంటే 1131 క్రోర్స్ వరకు ఇవ్వడం జరిగింది. ప్లస్ 45 డేస్ సైకిల్లో పేమెంట్స్ క్లియర్ చేసుకుంటూ మీరు చూస్తే లాస్ట్ ఫ్యూ మంత్స్గా 45 డేస్ అనే సైకిల్లో 45 రోజులు సప్లై చేసి 45 రోజులు 46 రోజులు ఆ పరిధిలో క్లియర్ చేసుకుంటూ 45 డేస్ సైకిల్లో పేమెంట్స్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. తెలంగాణలో ఒక్కో బీరుపై దాదాపు 33.1% ధర పెంచాలని కంపెనీ అడుగుతోందని మంత్రి జూపల్లి తెలిపారు. అలా చేస్తే బీరు ధర 150 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పెరుగుతుందన్నారు. బీర్ల ధరల పెంపుపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో గతంలోనే కమిటీ వేశామని, కమిటీ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ మిగిలినటువంటి ఆ పాత బకాయిలు అది కూడా ఎవ్రీ మంత్ పే చేస్తాను. 2020 సెప్టెంబర్ లోపల ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అలా పేమెంట్ చేస్తున్నాం. అదే పేమెంట్ అడుగుతూ ఉన్నారు. సో ఒకవైపున ఈ సంవత్సరం 2025 వరకు మా పాత బకాయిలు క్లియర్ అనుకుంటూ సప్లైస్ రేపటి బంద్ చేస్తామంటారు. అంటే గుత్తాధిపత్యం ఉంది కాబట్టి ఇది కూడా ఈ కమిటీ రిపోర్టు వచ్చే సందర్భంలో ఈ విధంగా ఒత్తిడి చేస్తే వాళ్ళు అడిగినటువంటి 33%, 30% వాళ్ళు అడిగినటువంటి ప్రైస్ ఫిక్స్ చేస్తారనేది వాళ్ళ అంటే లైక్ ఆ టాక్టిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో డెఫినెట్గా ఇతర రాష్ట్రాల కంటే మన రేట్లే తక్కువన్నాయి. రేపు కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడిగిన ప్రకారం ఇచ్చే సమస్య ఉండదు. సో అంటే ఈ ఒత్తిళ్లకు తలొగ్గే సమస్య ప్రసక్తి ఉండదు. ప్రస్తుతం తెలంగాణలో బీర్ రేట్లు మిగతా రాష్ట్రాల కంటే తక్కువగానే ఉన్నాయి. కర్ణాటకలో బీర్ రేటు 190 రూపాయలు ఉండగా ఏపీలో ఒక్కో బీరు ధర 180 రూపాయలుగా ఉంది. అదే తెలంగాణలో బీరు ధర కేవలం 150 రూపాయలుగా ఉంది. కానీ యూబీ కంపెనీ కోరిన విధంగా బేస్ రేట్ని పెంచితే బీర్ రేటు పెరిగి మందుబాబులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందన్నది సర్కారు వెర్షన్. ముడి సరుకుల రేట్లు పెరగడంతో పాటు బీర్ రేటులో ట్యాక్సులే అధికంగా ఉన్నాయని, అందుకే తాము నష్టపోతున్నామనేది యూబీ కంపెనీ వెర్షన్గా ఉంది. ఈ క్రమంలో బేస్ రేట్ పెంచి యూబీ కంపెనీ డిమాండ్కు తలొగ్గుతారా, లేక కింగ్ ఫిషర్ బ్రాండును వదులుకుంటారా అనేది మందుబాబుల ముందున్న ప్రశ్న. తెలంగాణలో బీర్ల వినియోగం ఎంత? దానిలో కింగ్ ఫిషర్ వాటా ఎంత శాతం? వేసవిలోనైనా కేఎఫ్ బీర్లు దొరుకుతాయా, లేదంటే తెలంగాణలో కొత్త బీర్లు రానున్నాయా? పండగ ఏదైనా బీర్ పొంగాల్సిందే, సందర్భం ఏదైనా బాటిల్ ఓపెన్ చెయ్యాల్సిందే. తెలంగాణలో సాధారణంగానే లిక్కర్ అమ్మకాల కంటే బీర్ల విక్రయాలు అధికంగా ఉంటాయి. 2023-24 ఏడాదిలో 36,493 కోట్ల రూపాయల విలువైన 65.76 కోట్ల బీర్లు అమ్ముడుపోయాయంటే ఎంత తాగారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా న్యూ ఇయర్, పండగలు, వేసవి సీజన్లలో బీర్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే మొన్నటికి మొన్న తెలంగాణలో న్యూ ఇయర్ వేళ 19 డిపోల నుంచి 135,000 కేసుల బీర్ అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. దీంతో సర్కారుకు ఒక్కరోజే బీర్ల ద్వారా దాదాపు 125 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇక ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకే దాదాపు 4.71 కోట్ల బీర్లు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో 2023-24లో 547.95 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఇందులో యూబీ గ్రూప్ బీర్లు 382.73 లక్షల కేసులుగా ఉన్నాయి. 2024-25లో ఇప్పటి వరకు 413.23 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోగా యూబీ వాటా 275.22 లక్షల కేసులుగా ఉంది.
మార్కెట్లో యూబీ సంస్థకు చెందిన కింగ్ ఫిషర్ బీర్ల వాటా 70%. ఒకవేళ వీటి సరఫరా నిలిచిపోతే దాదాపుగా తెలంగాణలో బీర్లకి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. వినియోగదారులకు తగినంత బీర్ బాటిళ్ల సరఫరా ఉండకపోవచ్చు. ఇక ఫిబ్రవరి 2వ వారం నుంచి వేసవి స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో బీర్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దీంతో యూబీ సంస్థతో ఉన్న సమస్యను పరిష్కరించేలా రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. లేని పక్షంలో రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కొత్త కంపెనీలను ఎంపిక చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. వారి ఎంపికలో పారదర్శక విధానాన్ని పాటించాలని సూచించారు. ఇప్పటికే టీజీబీసీఎల్కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానాన్ని అనుసరించాలని చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని అప్రమత్తం చేశారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లను తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి కనీసం 1 నెల రోజులు నిర్ణీత గడువివ్వాలని సీఎం ఆదేశించారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేరుతో దరఖాస్తు చేసుకోవాలని, ఆ కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యాన్ని పరిశీలించి పారదర్శకంగా ఈ ఎంపిక చేపట్టాలని చెప్పారు. ఇదే జరిగితే తెలంగాణలో కొత్త బీరు బ్రాండ్లు వచ్చే అవకాశముంది.